నేను డాక్టర్ ఏ శ్రీవాత్సవి అండి. నేను ఐఎంఏ మెంబర్ని అనమాట. సో దీనికోసం నేను ధర్నా చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ థింగ్, డాక్టర్స్కి అది కూడా గవర్నమెంట్ డాక్టర్, మేమందరం గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన వాళ్ళమే. ఏమైనా ప్రాబ్లం అయితే డాక్టర్ అని బ్లేమ్ చేయడానికి రెడీ ఉంటారు, కానీ మళ్ళీ మాకు ప్రాబ్లం అయితే ఏం చేస్తుంది గవర్నమెంట్? మెయిన్గా లేడీస్కి ఇక్కడే కాదు, మేము పనిచేసేటప్పుడు కూడా చాలా విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనమాట. కనీసం ఇట్లా అయినందుకు ఆ ప్రిన్సిపల్ని ఏం చేస్తారు? ఆయన మీద ప్రోబ్ తీయాలి, ఏం చేయాలి, అసలు ఎందుకైనా అట్లా అయింది? ఇంకా ప్రతిసారి అందరు ఇట్లా డాక్టర్స్ని ఈ విధంగా ఇంకా అన్న ప్రాబ్లం చేస్తే మేము ఇంక అసలు నేను చెప్పడం ఏంటంటే, ఈ డాక్టర్ ఫీల్డ్ ఎన్నుకోకండి. మనకు సమాజం సెక్యూరిటీ అయినంత వరకు ఎన్నుకోకండి. ఎందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? వీళ్ళందరూ ఏమైనా నైట్ డ్యూటీలు చేస్తున్నారా? ఉన్నోళ్ళందరూ నైట్ డ్యూటీలు చేయాలి, నిద్ర ఖరాబ్ చేసుకోవాలి, మీ దగ్గరనేమో ఇవన్నీ ఫేస్ చేయాలి. అవసరం ఏముంది? ఈ ఫీల్డ్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మీరు ఎంతైతే డిమాండ్ అడుగుతారో అట్లెట్లయింది. చిన్న పేషెంట్ ఇట్లయితే అట్లెట్లయింది మేడం, మీరు చూసుకోలేదా? రిపోర్ట్లు చూడలేదా? మీకు తెలియదా ఏం చదివినరు అని అన్నప్పుడు మమ్మల్ని కూడా, మాకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి కదా. మేము కూడా అడగాలి కదా. మేము అడిగే వరకు ఏముండదు ఆడ. మేమేం చేసే దగ్గర మాత్రం అడుగుతూ ఉంటారు. 10 కాదు కానీ మీరే కాదు, పేషెంట్ అటెండర్లు, స్టాఫ్ మీద 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 వాళ్ళందరూ మమ్మల్ని ప్రెస్ చేస్తారు, కానీ మా సెక్యూరిటీ కూడా చూడాలి కదా. ఇప్పుడు ఏ ధైర్యంతో, ఇప్పుడు నైట్ డ్యూటీ ఉంటుంది, ఏ ధైర్యంతో నువ్వు చేయమంటారు? ఒకటి బయట రోడ్ల మీద ఏం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ డ్యూటీలో ఒకవేళ మధ్యరాత్రి తినాలన్నా చేయాలన్నా ఏం దొరకదు మీదంగా. అరే సొంత హాస్పిటల్ ఆడ కాకపోతే ఇంకేడు ఉంటాం మేము? ఆ హాస్పిటల్ లోపల కూడా భద్రత లేకపోతే ఇంకేడు ఉంటుంది భద్రత? నేను నాయపూల్ హాస్పిటల్లో చేసినాను. నాది యాక్చువల్లీ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాయపూల్ హాస్పిటల్లో చేసినప్పుడు కూడా మధ్యరాత్రి 3 గంటలకు మా వాళ్ళకి ఫోన్ చేయాలి నేను. రాస్తే ఇంటికి వెళ్ళి వస్తారు మా వాళ్ళు వచ్చి. డ్యూటీ ఒకరికి ఎట్లుంటుంది షెడ్యూల్, 12 గంటలు 12 గంటలు అయినాక నాకు ఒక 3 hours ఆఫ్ ఉంటుంది. ఆ టైంలో ఓకే నా పిల్లలు ఉంటే ఇంటికి మా వాళ్ళు రావాలి, నన్ను ఇంటికి తీసుకురావాలి, మళ్ళీ నా డ్యూటీ నేను చేయాలి. అరే కొంచెం మీ సైడ్ నుండి కూడా ఇన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు, ఒక చిన్న ప్రాబ్లం అయితే అయిపోయి డాక్టర్ని ఇన్ని 100 క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ సైడ్ నుండి కూడా, సొసైటీ సైడ్ నుండి కూడా, గవర్నమెంట్ సైడ్ నుండి కూడా డెఫినెట్గా ఉండాలి కదా. ఎందుకు లేదు?